ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆగస్టు నెలలో 6 అద్భుతమైనటువంటి పథకాలని ప్రజలకి అందిస్తుంది. ఈ పథకాలకి సంబంధించి మీకు ఇక్కడ పూర్తి వివరాలు అనేది తెలియజేస్తాను. మీరు గనక వీడియో చివరి వరకు చూసినట్లయితే మీరు ఏ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇక ఆగస్టు 1న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ క్రింద అర్హులైనటువంటి ప్రతి వాళ్ళకి 4,000 రూపాయల చొప్పున అందించబోతుంది. దీంతో పాటుగా ఈ ఆగస్టు 1న స్పౌస్ కేటగిరీలో 1,07,515 మందికి అడిషనల్గా పెన్షన్ అనేది మంజూరు చేయడం జరిగింది. వాళ్ళకి కూడా పర్ హెడ్ వచ్చేసి 4,000 రూపాయలు రేపు అంటే ఆగస్టు 15న అందించబోతున్నారు. ఇక రెండోది అన్నదాత సుఖీభవ, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకం. ఈ పథకానికి సంబంధించి ఆగస్టు 2న రైతు అకౌంట్లో 7,000 రూపాయలు జమ చేయబోతుంది. ఇక మూడో పథకం చాలా రోజుల నుంచి మనం వెయిట్ చేస్తున్నటువంటి పథకం ఏంటంటే కొత్త రేషన్ కార్డుల జారీ. ఈ కొత్త రేషన్ కార్డులు అనేవి మనకి ఆగస్టు 25 నుంచి సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి తిరిగి రేషన్ కార్డులను అంటే కొత్త స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డుని పంపిణీ చేయబోతున్నారు. ఈ కార్డుల కోసం మనం ఎక్కడ తిరగక్కర్లేదు. మన సచివాలయం యొక్క సిబ్బంది మన ఇంటికి వచ్చి కొత్త డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులు అందించబోతున్నారు. ఇది 25 నుంచి స్టార్ట్ అయ్యి దాదాపుగా వారం రోజుల పాటు ఈ ప్రోగ్రాం అనేది నడుస్తుంది. ఎవరికైతే ఆల్రెడీ కార్డులు ఉన్నాయో వాళ్ళు, కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ కొత్త రేషన్ కార్డులు అనేవి ఆగస్టు 25 నుంచి ప్రభుత్వం సచివాలయ సిబ్బంది చేత అందించబడుతుంది. ఇక నెక్స్ట్ పథకం ఏంటంటే ఫ్రీ బస్ ఫెసిలిటీ, దాన్ని ఉచిత బస్సు పథకం అనేది ఆగస్టు 15న లాంచ్ చేయబోతున్నారు. ఇది కన్ఫర్మ్. ఈ పథకం అయితే ఆగస్టు 15న లాంచ్ చేస్తున్నారు. కానీ ఏ బస్సుల్లో మహిళలకు ఫ్రీ అనేటటువంటి విషయం మీద ఇంకా సస్పెన్స్ అలాగే ఉంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ సీఎం చెప్పినటువంటి విషయం ప్రకారం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు 2 బస్సులకే ఈ ఫ్రీ అనేది వర్తిస్తుంది. రెండోది ఏంటంటే కేవలం విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్లో మాత్రమే ఫ్రీ అని చెప్పారు. కానీ అచ్చెన్నాయుడు మంత్రి గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే సో జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ అన్నారు. ఆ తర్వాత ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు చెప్పింది ఏంటంటే సో ఆ రాష్ట్రం మొత్తం ఫ్రీ, అంతేకాకుండా 7 రకాల సర్వీసెస్లో ఫ్రీ అన్నారు. కాబట్టి దీని మీద ఇంకా క్లారిటీ అనేది లేదు. అయితే పథకం అనేది ఆగస్టు 15న లాంచ్ కాబోతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే అవసరం లేదు. ఇక నెక్స్ట్ పథకం ఏంటంటే ఆగస్టు 15 లేకపోతే ఆగస్టు 16న ఆటో డ్రైవర్లకు 10,000 ఆర్థిక సహాయం అందించే పథకం. సో ఎందుకంటే ఈ ఫ్రీ బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్లు ముఖ్యంగా తమ జీవనోపాధిని కోల్పోతారు. కాబట్టి వీళ్ళని ఆర్థికంగా ఆదుకోవటం కోసం రాష్ట్ర ప్రభుత్వం అదే రోజు లేకపోతే నెక్స్ట్ డే సో అర్హత ఉన్నటువంటి ప్రతి ఆటో డ్రైవర్కి కూడా 10,000 రూపాయలు క్యాష్ అనేది అందించబోతుంది. ఈ 10,000 రూపాయలు ఒకేసారి ఇవ్వరు. ఈ 10,000 రూపాయలను 2 సార్లు లేక 3 సార్లు చేసి ఈ ఆటో డ్రైవర్ల అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డెడికేటెడ్ వీడియోని నెక్స్ట్ వీడియోగా మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. సో ఇవి 5 కూడా అద్భుతమైనటువంటి పథకాలు ఈ నెలలో అంటే ఆగస్టు నెలలో రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తుంది. అయితే ఈ పథకాల్లో మీరు ఏ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి. అంతేకాకుండా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.